హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక బిగ్ అలర్ట్ని అయితే పంపించడం జరిగింది. అది ఏమిటి అంటే, మీ చేతిలో స్మార్ట్ కార్డు, మహాలక్ష్మి స్మార్ట్ కార్డు ఉంటేనే ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా 2500 రూపాయలు కానివ్వండి, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్నటువంటి ఫ్రీ బస్ జర్నీ కానివ్వండి, మీకు అమలయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డు పెట్టడానికి గల కారణాలు ఏమిటి, ఈ స్మార్ట్ కార్డు ఏ విధంగా ఉంటుంది, స్మార్ట్ కార్డుని ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అని చెప్పేసి పెట్టేసుకోండి. ఇక డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా జాయిన్ అయ్యి మీకు ఉన్నటువంటి డౌట్స్ని నన్నైతే అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరిగింది. మహిళలకి ఈ 2 పథకాలు సజావుగా అందించాలి, అనర్హులకి ఇవ్వకుండా అర్హులకి మాత్రమే ఈ పథకాలు అందించాలి అంటే ఖచ్చితంగా స్మార్ట్ కార్డ్ అనేది, మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధమైనటువంటి కార్డ్స్ ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేసి దాన్ని ఆచరణలో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీకు మోడల్ కార్డుని అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీకైతే కార్డు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పేరు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పేరు, ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఫొటోస్, ఈ వీరి ముగ్గురు ఫొటోస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ అభ్యర్థి పేరుంటుంది, లబ్ధిదారు రాలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరుంటుంది, విలేజ్, మండలము, జిల్లా ఉంటుంది, యుఐడి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, ఇది ఆధార్ కార్డ్ నెంబర్ కాదు, ఒక్కొక్క స్మార్ట్ కార్డుకి ఒక్కొక్క నెంబర్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్ కార్నర్లో ఇక్కడ ఫోటో అని చెప్పేసి మనకి కనిపిస్తుంది కదా, అక్కడ ఆ లబ్ధిదారురాలి ఫోటో అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి స్మార్ట్ కార్డుని అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటుంది అని చెప్పేసి కనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే మహిళలకి త్వరలో స్మార్ట్ కార్డులను, ఇది పైలట్ ప్రాజెక్టు కింద గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలలో తీసుకొని రావడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి జిల్లాకి కూడా విస్తరించడం అయితే జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫ్రీ బస్ జర్నీ ఏదైతే ఉందో, ఈ ఫ్రీ బస్ జర్నీ ఆధార్ కార్డు చూపెట్టడం వల్ల మనకి 0 టికెట్ అనేది ఇస్తున్నారు. కాబట్టి చాలా ఫేక్ ఆధార్ కార్డ్స్ అనేది సృష్టించారు ఈ యొక్క ఫ్రీ బస్ పాస్ కోసం అని చెప్పేసి, ఫ్రీగా బస్సు ఎక్కడం కోసం అని చెప్పేసి చాలా ఆధార్ కార్డ్స్ అనేది ఫేక్గా నమోదై ఉన్నాయి. వేరే రాష్ట్ర ప్రజలు, వేరే ప్రాంతాలకి సంబంధించినటువంటి వారు, అర్హులు కానటువంటి వారు కూడా ఈ యొక్క బస్ జర్నీని పొందుతున్నారు అనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడం జరిగింది. అయితే దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి మహాలక్ష్మి స్మార్ట్ కార్డుని కనుక ఇష్యూ చేసినట్టయితే, ఈ కార్డు ఇష్యూ చేసేటటువంటి క్రమంలోనే వారి యొక్క ఆధార్ కార్డుని క్షుణ్ణంగా పరిశీలించి వారి ఆధార్ కార్డు నిజమైనదా కాదా అనేటటువంటి వెరిఫికేషన్ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. వారు అర్హులు అయినట్టయితే వారికి ఆధార్ కార్డు అనేది మీ సేవా సెంటర్ల ద్వారా, అదేవిధంగా బస్ పాస్ ఇచ్చేటటువంటి బస్ స్టాండ్లో మనకైతే కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడ ఈ స్మార్ట్ కార్డులను అయితే 50 రూపాయలు పే చేసి మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో మీ యొక్క ఆధార్ కార్డ్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ ఫేక్ అని తేలినట్టయితే చట్టరీత్యా ఇది చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరుగుతుంది. సో ఈ విధంగా దుర్వినియోగం కాకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్నటువంటి పథకాలకి ఫ్యూచర్లో 2500 రూపాయలు కూడా ఈ కార్డు ఉన్నటువంటి వారికే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ కార్డు ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులు. ఒకసారి బస్సు ఎక్కిన తర్వాత ఈ కార్డు చూపించినట్టయితే కండక్టర్ గారు ఇక అర్హులా కాదా, వీరు ఏ జిల్లాకి ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అనేటటువంటి
నిర్ణయం కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. వారి వద్ద స్మార్ట్ కార్డు ఉన్నట్టయితే సరిపోతుంది. దాని మీద ఒక చిప్ కూడా ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్నారు. దాన్ని వారి కండక్టర్ వద్ద ఉన్నటువంటి మిషన్లో స్కాన్ చేయగానే వారి యూఐడి నెంబర్తో సహా టికెట్ అనేది జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మహాలక్ష్మి స్కీమ్ని పక్కదారి పట్టకుండా ఉండడానికి ఈ స్మార్ట్ కార్డులను అయితే ప్రచురించడం జరుగుతుంది, మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ స్మార్ట్ కార్డులు ఇచ్చేటటువంటి తేదీ, అదేవిధంగా మళ్ళీ ఎప్పుడు వీటిని తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు మరో వీడియో కూడా అందిస్తాను. ఆ వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.